వెల్కమ్ టు లాలన. ఈరోజు మనం ప్రతి ఉద్యోగి యజమాని తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన భారతదేశంలోని ముఖ్యమైన లేబర్ లాస్ గురించి తెలుసుకుందాం. ఈ చట్టాలు ఉద్యోగులు హక్కులు, భద్రతా, జీతాలు మరియు సంక్షేమం కోసం రూపొందించబడ్డాయి. ఒక్కో చట్టం ఎలా రక్షిస్తుంది, దానిలోని ముఖ్యమైన అంశాలు ఏమిటో చూసుకుందాం. ద ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 లక్ష్యం ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు ఆరోగ్యం, భద్రత, సంక్షేమాలను రక్షించడం. పని గంటలు వారానికి గరిష్టం 48 గంటలు, రోజుకు గరిష్టం 9 గంటలు. ప్రతి వారం ఒక రోజు సెలవు తప్పనిసరి. ఫ్యాక్టరీలో శుభ్రత, గాలి, కాంతి, భద్రత పరికరాలు తప్పనిసరి. 14 సంవత్సరాలు పిల్లలను పని నిషేధిస్తుంది. ద మినిమం వేజెస్ యాక్ట్ 1948 ఈ చట్టం ప్రతి కార్మికుడు ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం పొందేలా చేస్తుంది. ఇది ఫ్యాక్టరీలు, షాపులు, కన్స్ట్రక్షన్, సర్వీస్ సెక్టార్లకు వర్తిస్తుంది. వేతనం రాష్ట్ర పరిశ్రమ, నైపుణ్యం, ప్రాంతం ఆధారంగా మారుతుంది. వేతనాలు సమయానుకూలంగా సవరించాలి, జీవన వ్యయానికి అనుకూలంగా. ద షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1954 వర్తించే స్థలాలు ఆఫీసులు, షాపులు, ఐటీ కంపెనీలు, సర్వీస్ సెక్టర్. పని గంటలు రోజుకి 9 గంటలు, వారానికి 48 గంటలు. ఒక వారాంతం సెలవు తప్పనిసరి. ఒక ఓవర్ టైం 9 గంటలకు మించి పనిచేస్తే వేతనం 2 బేసిక్ ప్లస్ డిఏ. మహిళలు రాత్రి 8-9 గంటల తర్వాత పని చేయరాదు. కొన్ని రాష్ట్రాల్లో అనుమతిస్తే యజమాని భద్రత, ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కంపల్సరీ కల్పించాలి. హాజరు వేతనం, సెలవు రికార్డులు నిర్వహించాలి. ద ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ యాక్ట్ 1952 ఉద్యోగుల భవిష్యత్ భద్రత కోసం ఏర్పాటు చేసిన చట్టం. యజమాని, ఉద్యోగి ఇద్దరు 12% చొప్పున బేసిక్ డిఏపై కాంట్రిబ్యూట్ చేస్తారు. ఇది పెన్షన్, పిఎఫ్, విత్ డ్రాయల్, లైఫ్ ఇన్సూరెన్స్ వంటి ప్రయోజనాలు ఇస్తుంది. 20 మందికి పైగా ఉద్యోగులు ఉన్న సంస్థ తప్పనిసరి. ద పేమెంట్ బోనస్ యాక్ట్ 1965 20 మంది పైగా ఉద్యోగులు ఉన్న కంపెనీలకు వర్తిస్తుంది. 21,000 లోపు జీతం పొందే ఉద్యోగులకు బోనస్ హక్కు ఉంటుంది. బోనస్ రేటు కనీసం 8.333, గరిష్టం 20% వార్షిక వేతనం. ఫైనాన్షియల్ ఇయర్ ముగిసిన 8 నెలల్లో చెల్లించాలి. కంపెనీ లాభం లేకపోయినా కనీస బోనస్ తప్పనిసరి. ద ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 యజమాని ఉద్యోగిని తొలగించే ముందు నోటీస్ పరిహారం ఇవ్వాలి. వివాదాలు కన్సిలియేషన్, ఆర్బిట్రేషన్, ట్రిబ్యునల్ ద్వారా పరిష్కరించాలి. ఉద్యోగులు స్ట్రైక్ చేయాలంటే ముందస్తు నోటీస్ అవసరం. అన్యాయంగా ఉద్యోగం తొలగించరాదు. చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం ప్రోత్సహిస్తుంది. ద మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 చెల్లింపు ఉన్న ప్రస్తుత సెలవులు. మొదటి 2 పిల్లలకు 26 వారాలు, మూడవ పిల్లల నుండి 12 వారాలు. దత్తత లేదా సరోగసి కూడా వర్తిస్తుంది. ప్రస్తుత సెలవుల్లో ఉన్న మహిళలను తొలగించడం నిషేధం. వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇవ్వచ్చు. 50 మంది పైగా ఉద్యోగులు ఉన్న సంస్థలకు తప్పనిసరి. ద పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972 కనీసం 5 సంవత్సరాలు నిరంతర సేవ అవసరం. గ్రాట్యుటీకి 15 రోజుల వేతనం, సేవా సంవత్సరాలు. నెక్స్ట్, గరిష్టంగా 20 లక్షల జీతం వరకు ట్యాక్స్ ఫ్రీ. 30 రోజుల లోపు చెల్లించాలి. ఆలస్యం అయితే వడ్డీ చెల్లించాలి. ద ఈక్వలీ రెమ్యునరేషన్ యాక్ట్ 1976 పురుషులు మరియు మహిళలకు ఒకే పని చేస్తే ఒకే వేతనం ఇవ్వాలి. లింగం ఆధారంగా నియామకంలో వివక్ష నిషేధం. ప్రమోషన్, శిక్షణలో సమాన అవకాశాలు ఉండాలి. ద పోస్ట్ యాక్ట్ 2013 10 మందికి పైగా ఉద్యోగులు ఉన్న ప్రతి సంస్థలో ఇంటర్నల్ కంప్లైంట్స్ ఏర్పాటు తప్పనిసరి. ఫిర్యాదు 3 నెలల లోపు ఇవ్వాలి. విచారణ 90 రోజుల లోపు పూర్తి చేయాలి. ప్రతి సంస్థలో పోస్ట్ పాలసీ ప్రదర్శించాలి. ఉల్లంఘన చేస్తే 50,000 వరకు జరిమానా లేదా లైసెన్స్ రద్దు. చైల్డ్ అడోల్సెంట్ లేబర్ యాక్ట్ 1986 14 సంవత్సరాలలోపు పిల్లల పని నిషేధం. 14 నుంచి 18 సంవత్సరాలలోపు వయసు వారిని ప్రమాదకర పరిశ్రమలో నియమించరాదు. విద్య హక్కుతో పాటు దోపిడీ నుంచి రక్షించే హక్కు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.